భూమి, విరాట్ మీరు కూడా కూర్చోండి. మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అత్తయ్య గారు పర్మిషన్ ఇచ్చేశారు. భూమి, కూర్చో కూర్చో విరాట్. మీరు కూర్చోండి మాస్టరు. బొమ్మక్క, మీరందరూ కలిసి నన్ను టార్చర్ పెడుతున్నారుగా. చివరిసారిగా నువ్వు ప్రేమించిన విరాట్ సార్తో కలిసి కోనేట్లో మునుగు. ఆ తర్వాత విరాట్ సార్ని ఎలా దక్కించుకోవాలో నాకు మాత్రమే తెలుసు. నాను విరాట్ బాబుని ఎట్టా గెలుచుకుంటాను నాకు మాత్రమే తెలుసు. ఇద్దరం కలిసి మన భర్తలతో కోనేట్లో మునుగుదాం, సరేనా? అమ్మా, ముందు గుసగుసలు ఆపండి. గంధం రాసుకునే కార్యక్రమం మొదలు పెట్టండి. అసలు గంధం ఎందుకు పూసుకోవాలి? శుభ్రంగా సోప్తో స్నానం చేస్తే సరిపోతుంది కదా. సోపు పోసుకొని స్నానం చేస్తే కోనేటి స్నానం అన్నారు. కొవ్వెక్కి టబ్బులో చేసే స్నానం అంటారు. నందిక, అసలు గంధం ఎందుకు రాసుకుంటారంటే గంధం చలవ చేస్తుంది, అలాగే మంచి పరిమళాన్ని ఇస్తుంది. ఇంకా మనసులోని చెడు ఆలోచనల్ని తొలగిస్తుంది. గంధం ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది. ఇలా ప్రతిదానికి మంచి రీజన్స్ ఉన్నాయమ్మా. మనలో ఉన్న చెడు ఆలోచనల్ని తొలగించేస్తుంది. గంధం రాయి బాబు. బొగ్గలు ఎంత బాగున్నాయో, తీసుకోసం. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. పంతులు గారు, ఇదేదో రథం పోలే ఉంది. ఇంకోసారి మళ్ళీ మళ్ళీ చేయించండి. నువ్వు కానివ్వు. కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. అమ్మా, మీరు నలుగురు అలా లేచి నిలబడండి. అలాగే పద కూసో. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని కోనేట్లో 3 మునకలు వెయ్యాలి. అలాగే పంతులు గారు. శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోని కాపురమున్న శివుడు పార్వతీ. శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి. శతమానం భవతి. ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోండి. భార్యాభర్తలుగా దాంపత్య వ్రతం చేస్తున్నారు. మనసా వాచా కర్మణ జీవితాంతం కలిసి ఉంటామని సంకల్పం చేసుకోండి. విరాట్ బాబు,
మనము ఆ పక్కన మునుగుదామా? ఆ, కోనేట్లో ఎక్కడైనా మునగచ్చమ్మా, తప్పేమీ లేదు, మీ ఇష్టం. పదండి విరాట్ బాబు. నవ్వుతూ ఉండు. ఏంటి కోసు కలలో నిప్పులు పోసుకుంటున్నావా? కొన్ని నగ్న సత్యాల్ని జీర్ణించుకోక తప్పదు. అందరూ భూమి భూమి అని ఏడుస్తూ కూర్చుంటారు. కాసేపు ఆగండి, అది శవమై తేలుతుంది. ఇప్పుడు నీటిలో 3 మునకలు వెయ్యండి. పంతులు గారు, జరుగుతున్నది దాంపత్య రథం కదా, ఆ. మనకు కొంచెం ప్రైవసీ కావాలి. ఆ, అలాగే కానివ్వండి. మీరు మీరు వెళ్ళండి. గజ పద. చల్లటి నీళ్లు దేహం వేడెక్కుతుంది. గొస మునుగుదామా? ఇది టెంపుల్. టెంపుల్ అయితే ఏంటి, మునుగు. అయ్యో చలి చలిగా ఉంది. ఓ తాగుసు. ఓయోయోయో. ఓ ఇదేంటి ఏంటి అక్కడక్కడ చూసినా బుద్ధి మానుకవ నువ్వు? దాంపత్య వ్రతం అంటే భార్య భర్త కలిసి చేయాలి. నీ చూపేమో అటు ఉంది. ఇటు చూడు, భర్త కళ్ళల్లో చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. దాంపత్య వ్రతం అంటే అది ఇచ్చాయి. దా దా చిన్ని గుండెలే తుళ్ళి పడనే. అచ్చి అవతికమ్మా, వాళ్ళు ఆడ దానం చేస్తా ఉంటే మనం ఏంటికి ఈడ పానకంలో బుడకలాగా అడిగిపోయి పూజకి ఏర్పడతా చేద్దాంపా. మీ సిగ్గుపాడు కాని పాండి. గస నేను ఇక్కడ ఉన్నాను. ఇటు చూడవే. చేతులు చేతులు కలిపి, మనసులో మనసు కలిపి మన ఇద్దరు మునగాలి. పదా.
అటు చూడుకు ఇటు చూడు నేనున్నానుగా పద మునుగు. బయటేమో చలి చలిగా ఉంది, లోపలేమో వేడివేడిగా ఉంది. అటు ఇటు చూస్తామంటే కట్టుకున్న భర్త కళ్ళు వెనక ఉన్నాడు. చూడు చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. మరి గొసో 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 నా పిల్లలు కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? గొసో చరణ్, ఇక్కడేం చేస్తున్నావు? భూమిని నీళ్లలో ముంచి ముంచి చంపేస్తున్నారు మనవాళ్ళు. అక్కడ ఉన్నది భూమి కాదు, భూమి అక్కడ సారీ చేంజ్ చేసుకుంటుంది. వాట్? మరి అక్కడెవరు? అక్కడ మన నాండి అనుకుంటా. అయ్యో మై గాడ్! అమ్మమ్మమ్మమ్మ, నేను నా పిల్లమ్మ కొన్నిటిలో మునిగాము. లేచి చూస్తే తను కనపడట్లేదు. మీరేనా చూసారా? లేదండి. లేదు బాబు. అయ్యో కోసంబే, ఎక్కడికి వెళ్ళింది కోసో? నండి నండి నండి
నండి లేనండి నండి 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 లేనండి నండి అరికాళ్ళు రుద్దు త్వరగా నండి గోసో నండి నండి లేనండి గోసో ఇటువైపే వస్తున్నట్టున్నాడు మీరు చూసుకోండి నేను వెళ్తాను గోసో 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 నండి గోసో నండి గోసు 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 ఎక్కడ మునిగి ఎక్కడ తెలవే గోసు అయ్యో నండి ఏహే ఇట్రా నువ్వు ఆ! గోసమే అయ్యో అయ్యో నువ్వేమైంది అర్థం కావట్లేదే నువ్వు ఒకదానివే నాకు గోసమే లేవవే గోసవా ఇలా అయితే కుదరదు నండి ఏయ్ పంచర్ ఏం కావాలి వచ్చేసింది వచ్చేసింది కోసం మీకు ప్రాణం వచ్చేసింది కోసం కోసం త్వరగా పూజ చేయాలి రెడీ అవ్వు సరే చేంజ్ చేసుకో వెళ్ళు మంచి నీళ్ళు స్నానం చేసుకొని రా వెళ్ళు లే అయ్యో లే 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 కోసం దేవతాభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం లంబోధరస్య వికటో విఘ్నరాజో గణాధిప. అమ్మా నమస్కారం చేసుకోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ధ్యానం సమర్పయామి ఆవాహయామి. పూలు వేయండి. పూజారి గారు అలసటగా ఉంది, త్వరగా పూజ కానివ్వండి. ఆకలితో కడుపు నకనకలాడుతోంది. పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నాను. ఇందాక కోనేట్లో మునిగి కడుపు నిండా నీళ్ళు తాగావు కదా. ఏంటి జోకా? నోరు ముయివే. ఆయనతో ఏంటి? ఆయన నువ్వు ఒక్కతివే కాదు కదా ఉపవాసం ఉన్నది, భూమి కూడా ఉపవాసం ఉంది. పాడేరులో పుట్టి పెరిగిన వాళ్ళకి అలవాటే కదా మమ్మీ ఉపవాసాలుండడం. నేను ఆకలికి తట్టుకోలేను. తినడం తప్ప ఇంకేం దేశం ఉండదా నీకు? ఒకరోజు తినకపోతే ప్రాణమేం పోదులే. మనసు దేవుడి మీద లగ్నం చేసెళ్ళి ఆకలి అనిపించదు. భక్తితో పూజ చేయి. ఇందాక చెప్పాను కదా సర్వేంద్రియాలు లగ్నం చేయమని. కొంచెం కాన్సన్ట్రేట్ చేయమ్మా. శర్మ పూజ మొదలు పెట్టా. అలాగే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అమ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ. శర్మ నేను ఇప్పుడే వస్తాను. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ధ్యాయే పద్మాసనస్థాం విద్యుద్వదనాం భద్రాయుధాక్షి హేమాభాం పీతవస్త్రాం నరకలితరవిద్యేమహుతాం పరాంగీం సర్వానంగారయుక్తాం సదనోవయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం రింగి. శాంతమూర్తిం